అన్నం ఒక ముద్ద ఎక్కువ తినిపించే పులుసు ఇదేనండి. అదే ఎండు కావాలు గుడ్లు పులుసు అనమాట. అందరికీ నమస్కారం అండి. నేను ఈ పులుసు తయారు చేస్తానండి. చూడండి. అయితే ముందుగా ఇక్కడ నేను గుడ్లు ఉడబెట్టి పక్కన ఉంచేసుకున్నాను ముందుగానే. నెక్స్ట్ మనం కళాయి వేసుకొని ఆయిల్ వేసుకొని 1 స్పూను పసుపు వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ఎగ్స్ వేసి వేపు తీసేసుకోవాలి ఈ విధంగాను. నెక్స్ట్ కవర్లు కూడా ఇలాగే వేసి వేపు తీసుకోవాలండి. ఇవన్నీ కడపాలు కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నానంటే ముందుగానే అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 1/4 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు వేగటానికి కొద్దిగా ఉప్పు వేద్దామండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేగిపోకూడదండి, కొంచెం గుజ్జుగానే ఉన్నట్టు ఉండాలి. తర్వాత మనం కచ్చాపచ్చ దంచుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ ఉంది కదా, అది కూడా 1 స్పూన్ వేసాను. అలాగే చిల్లీ పౌడరు బదులు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ 1 స్పూను, మామూలుగా మసాలా కారం 1 స్పూన్ వేసాను. ఇవన్నీ మగ్గాలి. కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసాను అనమాట. ఇవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. అవి కూడా మగ్గాలి, వేగాలన్నమాట. ఇవి కూడాను. ఈలోగా చింతపండు కొన్ని తీసుకొని నానబెట్టుకున్నామండి. ఇవి చూసారండి ఎలా వేగాయో, అంటే మగ్గాలన్నమాట టమాటా. ఎప్పుడైతే టమాటా మగ్గిందో మనకు కూర మంచి రుచి వస్తుంది అనమాట, పచ్చి పచ్చిగా ఉండకుండాను. ఇప్పుడు ఆనియన్ టమాటా 2 మగ్గే చూసారండి. ఆనియన్స్ అంటే ఈ పేస్ట్ ఏమో ఆయిల్ నుంచి విడిపోవాలన్నమాట. చూసారా ఎలా విడిపోయిందో, ఆయిల్ సపరేట్ అయిపోవాలి. అలాగ అయ్యేటట్టు వేగించుకోవాలి. నెక్స్ట్ చింతపండు వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వేసుకుంటే అప్పుడు ఇవన్నీ వేగిన మూత పెట్టండి. మూత పెట్టేస్తే కొంచెంసేపటికి ఒక 10 నిమిషాలకి పులుసు తిరగబడుతుంది అనమాట. ఇంకా చూసారండి ఎంత బాగుంది వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉప్పు చూసుకోండి, అంటే దీనికి సరిపడా ఉప్పు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు సరిపడాను మీ రుచిని పెట్టి మీరు ఉప్పు వేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు మనం ఉడకబెట్టిన గుడ్లు, వేపిన ఎండు చేపలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇలాగా ఆయిల్లో మనం వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచి మూత పెట్టండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలీజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఫ్రెండ్స్, మీ ఇంట్లోని ఎండు కావాల పులుసు ఎలా చేస్తారో మాకు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వంటల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సమయం ఉంది కదా, దాన్ని కూడా మీరు గంటను కొడితే మీరు అది మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, చూసారండి ఎంత బాగుంది కదా. ఫాలో ఫర్ మీ.